తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో నల్గొండకు చెందిన సర్పంచుల పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. 2024 ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. టైం ఇచ్చింది. ఒకవేళ ఎలక్షన్ ఇంకో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఎలక్షన్ ప్రాసెస్లో ఎలక్ట్రోల్ రోల్స్ అవి కరెక్ట్ లేకున్నా ఏమి లేకున్నా ఎటువంటి అడ్డంకులు చెప్పకుండా దీన్ని కంప్లీట్ ఉన్న దాంతో కూడా కంప్లీట్ చేయాలని తీర్పు ఉన్న సుప్రీంకోర్టుని ఆ తీర్పుని కన్సిడర్ చేస్తూ ఇవాళ హైకోర్టు ఈ 90 రోజుల టైం ఫిక్స్ చేసి 90 రోజుల్లో కంప్లీట్ చేయమని చెప్పింది. కంటెంప్ట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. స్టేట్ గవర్నమెంట్ చేయదని అనుకుంటున్నాను. అయితే దే విల్ గో ఫర్ ఎక్స్టెన్షన్. ఏమనంటే కొన్ని కారణాలు చూపిస్తూ పోవచ్చు. బట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే క్లియర్గా ఉంది. యాక్చువల్లీ వీళ్ళు 6 నెలల ముందు 5 ఇయర్స్ 6 నెలల ముందే స్టార్ట్ చేయాలి. అది చేయలేరు. చేయకపోవడం వల్ల కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎటువంటి నోటిఫికేషన్ ఏం చెప్పలేదు. 30 రోజులలో స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్. ఏదైతే గ్రామాలలో ఈరోజు పాలన అస్తవ్యస్తమైందో మరి ఈరోజు ప్రభుత్వానికి చెంపపెట్టు విధంగా ఈ తీర్పునియడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి 3 నెలల్లోపు ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాలు బాగుపడతాయని చెప్పి మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా వాటికి తోడుగా మరి ఇప్పటి వరకు గడిచినటువంటి 5 సంవత్సరాలలో ఎన్నో గ్రామాలలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి మరి చేసినటువంటి పనులకు మాకు బిల్లులు రాక ఈరోజు కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినాము, ప్రభుత్వం చుట్టూ తిరిగినాము, లాస్ట్ కోర్టు చుట్టూ కూడా తిరిగే పరిస్థితి ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించాలి. అదేవిధంగా ఎన్నికలు కూడా సకాలంలో నిర్వహించాలి. ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ గ్రామాలను తెలంగాణ పల్లెలను మరి అభివృద్ధి దశలో తీసుకుపోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.